కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకుందాం. స్తోత్రములు స్తోత్రములు మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్య మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటున్నాం. గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభువా మీ రెక్కల నీళ్ళు భద్రపరిచారు. అయా క్షేమముగా సురక్షితంగా మీ సన్నిధిలో మరలా మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు చూపిన కృప కొరకు మీకే కృతజ్ఞతాస్తుతులు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలుకై మీకే స్తుతులు తండ్రి, స్తోత్రాలయ. ఏమిచ్చినా మీ యొక్క రుణాన్ని మేము తీర్చుకొనలేము తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే మహిమ కలుగును గాక. స్తోత్రము స్తోత్రము. ఆకాశము ఆకాశాలు పట్టజాలని దేవుడవు తండ్రి, మహోన్నతుడైన దేవుడవు. భూమికి ఆకాశానికి ప్రభువ, రాజా, చక్రవర్తిమైన దేవ, యజమానుడా, మీకే మహిమ కలుగును గాక. మీకే స్తోత్రాలు 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 తండ్రి. నీతి కలిగిన న్యాయాధిపతి మీకే స్తోత్రాలు. అత్యున్నతుడా, ఆది సంభూతుడా మీకే స్తోత్రాలు. యుగ యుగములు జీవించువాడా, నిత్యుడా మీకే స్తోత్రాలు. కనికర సంపన్నుడా మీకే స్తోత్రాలు. దయగల దేవా మీకే స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి మీకే స్తోత్రాలు. స్తుతులు స్తుతులు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతి కాంక్షణీయుడా, పతివేలలో అతి సుందరుడా మీకే స్తోత్రములు. అపరంజి పాదాలు, అగ్ని నేత్రములు కలిగిన దేవా మీకే స్తోత్రం స్తోత్రములు తండ్రి. స్తోత్రములు స్తోత్రము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రియేక నామము కలిగిన గొప్ప దేవా మీకే స్తోత్రాలు. సైన్యములకు అధిపత్యగు యెహోవా అనే మహోన్నతమైన నామము కలిగిన దేవా మీకే స్తోత్రాలు. స్తోత్రము స్తోత్రము. మా పితరుల జీవితాల్లో మీరు గొప్ప కార్యములు చేసిన దేవా మీకే స్తోత్రాలు. స్తోత్రములు తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని పలికిన దేవుడు, అసాధ్యమైన కార్యాలను సుసాధ్యం చేసిన గొప్ప దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా పిలిచే దేవుడు. మీకే స్తోత్రాలు స్తోత్రాలు. మహిమ మీకే ప్రభు, ఘనత మీకేనయా. స్తుతియు ఘనత మహిమ ప్రభావములు యుగ యుగములు మీకే కలుగును గాక. స్తోత్రమయా. ఈ పరిశుద్ధ దినాన ప్రభా, ఆయా కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. రావాల్సిన బిడ్డను త్వరపెట్టి నడిపించండి. ఈ ఆరాధన అంతట్లో మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆత్మతో నింపి అయా అందరినీ దర్శించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం. ఆమేన్. పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా. తండ్రి దేవా తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖం. తండ్రి దేవా, నా ఆనందమా, నీ వడిలో నాకు సుఖం. తండ్రి దేవా తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే
హల్లెలూయా హల్లెలూయా. లేదు పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో
ఆరాధన నీ వంటి వారు ఒక్కడు లేరు నీవే శ్రేష్ఠుడా నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని
దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం హల్లెలూయా
సిక్కమందర దేవాలయం పరిశుద్ధులను రాగనిలయం దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం దేవదేవుడు మనకిచ్చే ఆశ్రయం. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్. సమస్త మహిమ ఘనత ప్రభావములు పరిశుద్ధుడైన దేవదేవుడైన మహోన్నతుడైనటువంటి అతి కాంక్షణీయుడు సర్వ సృష్టికి ఆధారభూతుడు ఆరాధనకు యోగ్యుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొద్దిసేపు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ రోజు కొరకు మనకు అనుగ్రహించినటువంటి జీవ వాక్కులను, దేవుని ఉద్దేశపూర్వకమైన మాటలు మనము వినుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. హల్లెలూయా. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఈ మాటలు దేవుడు ఈ రోజున మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా మన ప్రాణాత్మ దేహాలను దేవుని సమర్పించుకొని సంపూర్ణంగా ఆయన తట్టు మన హృదయాలు తిప్పబడిలాగున దేవుని వాక్యం స్పష్టంగా గ్రహించినట్లుగా ఆత్మదేవుడు మనలో క్రియ జరిగించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాగరుడవు పరిశుద్ధుడమైన దేవ, నేను స్తుతిస్తూ కనపరుస్తున్నాము. మా కన్న తండ్రి, ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన విశ్రాంతి దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో నీ దీనదాసురాలన్నాను నీ సులుచాకి పూర్తిగా మరుగు చేసి మర్మయుక్తమైనటువంటి అయ్యా నీ ఉపదేశము ద్వారా మమ్మల్ని తృప్తిపరిచి నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినటానికి దేవుని సహాయం కోరుతుందాం. హల్లెలూయా. ఈ మాటలు మనం చాలాసార్లు చదువుకుంటుంటాము, చాలాసార్లు దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. అయితే మరొకసారి దేవుడు మనతో కొన్ని సత్యాలను, కొన్ని మర్మాలను మనకు తెలియచేయాలని ఈ సమయంలో, ఈ రోజులలో, ఈ కాలంలో దేవుడు మన జీవితాల్లో చేయబోతున్నటువంటి గొప్ప కార్యాలను గురించి మాట్లాడాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు లేదా ఉంచు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దేవుడు తన పిల్లలతో, తన సేవకులతో, తన ప్రజలతో మాట్లాడుతున్న మాటలుగా ఈ రోజున మనము గ్రహించాలి.
అయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఇక్కడ దేవుని పిల్లలతో మాట్లాడుతున్న మాటలు, ఇది శ్రేష్టమైన వాగ్దానంతో కూడినటువంటి వాక్య భాగముగా మనం గ్రహిస్తాం. శత్రువులను గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ శత్రువులను దేవుడు మన పాదములకు పాదపీఠముగా చేస్తాను అని మాట్లాడుతున్నారు. అయితే ఆ కార్యం చేసే వరకు మనల్ని ఆయన కుడి పార్శ్వమున కూర్చోమని దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ 3 ముఖ్యమైనటువంటి అంశాలు మనం గ్రహించాలి. నేను అంటే దేవుడు. నీ శత్రువులను అనంటే మన శత్రువులను, దేవుని ప్రజలకు ఉన్నటువంటి శత్రువులను వారి పాదములకు పాదపీఠముగా ఉంచుతాను అని దేవుడు మాట్లాడుతున్నారు. అయితే అంతవరకు ఏం చేయమంటున్నాడు? ఈ కార్యం చేసేవరకంటే నా కుడి పార్శ్వమందు కూర్చోండి, నా సన్నిధిలో వేచి ఉండండి, మీరు మౌనంగా కనిపెట్టండి, నా కుడి పార్శ్వమును కూర్చొని నా మాటలు వినండి, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోండి, నేను మీ పక్షాన ఉన్నానని ఈ కార్యం చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సహజంగా దేవుని పిల్లలకు శత్రువులు ఉంటారు. ఎందుకంటే దేవునికి కూడా ఒక శత్రువు ఉన్నాడు. సృష్టికర్త అయిన దేవునికి, ప్రభువుకి సృష్టి అంతా ఆయనదే. అయితే తన ద్వారానే సృష్టించబడినటువంటి ఒక దేవదూత దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపటం వలన, దేవునితో సమానంగా ఎంచుకొనుట వలన దేవుడు ఆ వ్యక్తిని, ఆ దూతను ఏం చేశాడంటే సాతానుగా మార్చివేసిన తరువాత అక్కడ నుండి ఆ సాతానుడు, లూసిఫర్, అపవాది దేవుని మీద పగ తీర్చుకోవడానికి, దేవుని యొక్క సృష్టిని నాశనం చేయటానికి, దేవునికి ఇష్టమైన వాటిని చెరపడానికి, దేవుని ప్రణాళికలు భూమి మీద జరగకుండా చేయటానికి ప్రయత్నం చేయటం ఆరంభించాడు. ఇది సృష్టి ఆరంభం నుంచే జరుగుతున్నటువంటి కార్యం. అయితే దేవుడికి ఎవరు శత్రువులు ఉన్నా, ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ దేవుణ్ణి ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. అది శత్రువైన అపవాదికి కూడా తెలుసు కనుక ఆ శత్రువు దేవుణ్ణి ఏం చేయలేక దేవుడు ద్వారా సృష్టించబడినటువంటి ప్రజలను, మరి ముఖ్యంగా దేవుని సొత్తైన పిల్లలను, దేవుని ద్వారా సృజించబడిన మనుషులను వాడు చెరపడానికి, పాడు చేయటానికి, దేవుని ప్రణాళికలు వారి ద్వారా నెరవేర్చబడకుండా ఉండడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేకాదు దేవుని మీద పగ తీర్చుకోవడానికి, వాడు అనుకున్నది చేయటానికి దేవుని పిల్లలను టార్గెట్ చేసి శోధించడము, వారికి శత్రులను రేపటము చేస్తూ ఉంటాడు. ఇది అసలు సంగతి. అంతేగాని వాస్తవానికి మనకంటూ శత్రువులు మనుష్యులు కాదు, కానీ ఆరంభం నుంచే ఒకడున్నాడు, వాడే అపవాది అయిన సాతానుడు. ఈ అపవాది ఏం చేస్తాడంటే దేవుని ప్రణాళికలో, దేవుని పిలుపులో ఉన్న వారిని, దేవుని చిత్తంలో ఉన్న వారిని, దేవునికి ఇష్టమైనటువంటి వారిని శోధించడానికి, వాడికి ఇష్టమైనటువంటి ప్రజలను లేదా కొంతమందిని ప్రేరేపించి దేవుని పిల్లలను శోధించడానికి, దేవుని పిల్లలను హింసించడానికి, దేవుని పిల్లలను దూషించడానికి, దేవుని పిల్లలను శ్రమ పెట్టడానికి, దేవుని పిల్లలను ఏడిపించడానికి, కృంగదీయటానికి, దేవుని పిల్లలను తరమడానికి, అవమానించడానికి, నిందించడానికి ఈ అపవాదే కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రేరేపిస్తూ వారిని శత్రులుగా చేస్తూ ఇటువంటి కార్యాలు చేస్తుంటాడు.
సో వాస్తవానికి దేవుని పిల్లలమైన మనకు భూమి మీద మనుషులు కొందరు శక్తులు కనిపిస్తుంటారు కానీ, మనుషులు మనల్ని హింసిస్తున్నట్టుగా దూషిస్తున్నట్టుగా కనిపిస్తారు కానీ, అసలైనటువంటి శత్రువు అపవాది, వాడు మన కొరకు కొంతమందిని ఏర్పాటు చేసుకొని వారిని ప్రేరేపించడం ద్వారా, అపవాది ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మనల్ని ఏం చేస్తుంటారు, మనకు శక్తులుగా మారిపోతారు. ఒకప్పుడు ప్రియముగా ఉన్నవారే శక్తులుగా అయిపోతారు. ఒకప్పుడు సహాయం చేసిన వాళ్ళే సహాయం అందకుండా చేసేటువంటి స్థితిలోకి వస్తారు. ఒకప్పుడు సమీపంగా ఉన్న వాళ్ళే దూరం అయిపోతూ ఉంటారు. శత్రులుగా మారిపోతూ ఉంటారు. ఇదంతా అపవాది వారి వెనుక ఉండి మనల్ని బాధించడానికి, మనల్ని హింసించడానికి, మనల్ని దేవుని ప్రణాళికల నుంచి పక్కకు తొలగించడానికి, తద్వారా దేవుడికి ఏదో చేయటానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. కానీ దేవుడు తన పిల్లల పక్షాన, తన ప్రజల పక్షాన ఉంటూ ఇట్టి సాతాను క్రియలన్నిటినీ లయపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఏం జరుగుతుంది అని అంటే, దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుడు ఇటు రీతిగా కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉంటాడు. శత్రువుల ద్వారా వారు మనుషుల రూపంలో కూడా ఉంటారు అని మనం గ్రహించాలి. అయితే కొంతకాలము దేవుడు మనల్ని ఇట్టి రీతిగా మన శత్రువులకు అప్పగిస్తాడు. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొంతకాలము, కొన్ని సంవత్సరాలు దేవుడే శత్రువులకు, మనం ఏ పాపము చేయకపోయినప్పటికీ, మనము నీతిగా జీవించుచున్నప్పటికీ, మనము దైవ కార్యాల్లో పాలుపంపులు పొందుతున్నప్పటికీ, దేవుని చిత్తానుసారంగా జీవించుచున్నప్పటికీ దేవుడే కొన్నిసార్లు మన శత్రులకు మనల్ని అప్పగించడం జరుగుతుంది. ఆ సమయంలో మన శత్రులుగా ఉన్నటువంటి వారు అపవాది చేత ప్రేరేపించబడి వాడు ఏది చెప్తే అది చేయటానికి వాళ్ళు త్వరపడుతూ ఉంటారు. వారికి తెలియదు, కానీ వారిని అపవాది ఏర్పాటు చేసుకొని వారి ద్వారా మనల్ని ఏం చేస్తారంటే, కొన్నిసార్లు దూషించేలా చేస్తాడు, హింసించేలా చేస్తాడు, శ్రమ పెట్టేలా చేస్తాడు, ఏడిపించేలా చేస్తాడు, కృంగదీసేలా చేస్తాడు, తరుముబడేలా చేస్తాడు, అవహేళన చేస్తాడు, అవమానించేలా, నిందించేలా చేస్తాడు, అడ్డుకునేలా చేస్తాడు. అయితే కొంతకాలం దేవుడు నిర్ణయించిన కాలం మట్టుకు మన శత్రువులు మనల్ని ఇట్టి రీతిగా చేయటం జరుగుతుంది. అయితే ఆ సమయంలో మనం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, ఈరోజు రాయబడినటువంటి మాట మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు, చేయు వరకు. ఎక్కడ కూర్చోవాలంట, ఏం చేయాలంట? నా కుడి పార్శ్వమున కూర్చుండుము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మన శత్రువులు అటు రీతిగా మనల్ని కొంతకాలము అట్లా వేధిస్తూ ఉన్నప్పుడు, బాధిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? ఎదురు తిరగకూడదు, ప్రతిగా కీడు చేయటానికి ప్రయత్నం చేయకూడదు, శపించడానికి పూనుకోకూడదు. మనం ఏం చేయాలంట? దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చోవాలట. దేవుని యొక్క కుడి పార్శ్వం కూర్చోవాలి అని అంటే చాలా రకాల అర్థాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. వాటిలో మరి ముఖ్యముగా దేవుని సన్నిధిలో మౌనముగా దైవ కార్యము కొరకు వేచి ఉండాలి. శత్రుల విషయమై దేవుడు కార్యం చేసే వరకు, శత్రులను దేవుడు మనకు అప్పగించే వరకు, మనకు తగిన సమయం వచ్చే వరకు మనం ఏం చేయాలంట? దేవుని యొక్క సన్నిధిలో
కనిపెట్టే వారముగా మౌనంగా ఉండాలి. అంతేకాదు, ఇంకా నీకు సాధ్యమైతే, ఇంకా నీవు బలమైన విశ్వాసివి అయితే ఆ సమయంలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగలగాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాదు, మనం దేవుని సన్నిధిలో మౌనముగా ఉన్నామనంటే స్తుతి చేస్తున్నాము అని అర్థమే. దేవునికి మన సంగతి అంతా అప్పగించుతున్నాము అని అర్థం. మన శత్రువులను దేవునికి మనం అప్పగిస్తున్నాము. ఆ పరిస్థితుల మీద దేవుణ్ణి అధికారిగా ఉంచుతున్నాము అని అర్థం. ఏమంటున్నాడు దేవుడు? నా కుడి పార్శ్వమున కూర్చోండి, నాతో పాటు కూర్చోండి, నా సన్నిధిలో వచ్చి కూర్చోండి, నాతో సహవాసం చేయండి, నాతో మాట్లాడుతూ ఉండండి, నేను ఆ సమయంలో మీకు ఉపదేశము చేస్తాను. నీ శత్రువులను ఏడిపిస్తున్నారా? నీ శత్రువులతో కొట్లాడుతున్నారా? నీ శత్రువుని హింసిస్తున్నారా? ఏడిపిస్తున్నారా? తరుముతున్నారా? ఆ సమయంలో నా సన్నిధిలో నాతో మాట్లాడుతూ ఉండు, నన్ను స్తుతిస్తూ ఉండు, నా సన్నిధిలో నువ్వు మౌనంగా నిలిచి ఉండు. ఆ సమయంలో నీకు కావాల్సిన భద్రత, ఆ సమయంలో నీకు కావాల్సిన ఓదార్పు, ఆ సమయంలో నీకు కావాల్సిన ధైర్యాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను. నీ శత్రులను నీకు పాదపీఠముగా మలచే వరకు నువ్వు నా సన్నిధిలోనే కనిపెడుతూ ఉండు, మౌనంగా ఉండు. ఆ సమయంలో నేను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, నేను ఓదారుస్తూ ఉంటాను, పడిపోకుండా, కృంగిపోకుండా. అయితే సరైన సమయం వచ్చినప్పుడు ఏ శత్రువులు ఏ సందర్భంలో, ఏ స్థలంలో, ఏ విషయాల్లో నిన్ను శోధించారో, నిన్ను శత్రువుగా చూశారో, నిన్ను హింసించారో, దూషించారో, వాటన్నింటి విషయమై అదే శత్రువులను నేను నీకు అప్పగిస్తాను. ఎలా అప్పగిస్తాను అనంటే నీ పాదములకు పాదపీఠముగా చేస్తాను. పాదములకు పాదపీఠముగా శత్రులను చేయటం అని అంటే ఏంటంటే, పురాతన కాలంలో రాజులు రాజ్యాలను, ప్రజలను ఏలుబడి చేసే సమయంలో ఒక విషయం చేసేవాళ్ళు, ఒక కార్యం చేసేవాళ్ళు. దానిని ఇప్పుడు మనకు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి అదేనంటే, రాజులు వారి శత్రులతో యుద్ధం చేయటానికి వెళ్ళి వారిని ఓడించి, వారిని హతమార్చి తిరిగి వచ్చాక వాళ్ళు ఏం చేస్తారనంటే, వాళ్ళ సింహాసనం మీద వాళ్ళు కూర్చొని, వాళ్ళు కాళ్ళు పెట్టుకునేటువంటి స్థలములో, వాళ్ళు పాదములు పెట్టుకునే స్థలములో ఒక పీట లాంటి దానిని, పాదపీఠముగా ఒక పీటను తయారు చేయించుకొని, వారి పాదములు పెట్టేటువంటి ఆ పీట మీద ఏ శత్రునైతే ఓడించాడో ఆ శత్రు యొక్క బొమ్మలను, విగ్రహాలను లేదా పిక్చర్స్ ఆ పీట మీద వేయించుకొని ప్రతిరోజు వారి సింహాసనం మీద కూర్చొని వారి పాదములు వారి శత్రుల బొమ్మలు చేయించుకున్నటువంటి పీట మీద పెట్టుకొని కూర్చుంటారు. అంటే నిత్యము వారు వారి పాదముల కిందనే ఉండాలి. వాళ్ళు చనిపోతారు, వారిని ఓడించేస్తారు. అయినా ఈ రాజులకు వారిని జయించాము, ఎప్పటికీ నా శత్రువు నా పాదముల కింద, నా పాదపీఠంగా ఉండాలనే ఉద్దేశంతో వారు ఏ ఏ శత్రువులైతే ఓడించి హతమార్చారో ఆ శత్రులను జీవితాంతం గుర్తుంచుకొని వారి పాదపీఠముగా చూసుకోవడానికి వారు కాళ్ళు పెట్టుకునేటువంటి స్థలంలో ఒక పీటను తయారు చేసి ఆ పీట మీద వారి విగ్రహాలు లేదా వారి పిక్చర్స్ వేయించుకుంటారట. వాటి మీద వారి పాదాలు పెట్టి కూర్చుంటారట. మరి ప్రస్తుతం అది ఉందో లేదో నాకు తెలియదు, కానీ పురాతన కాలంలో ప్రతి ఒక్క రాజు ఈ విషయం, ఈ కార్యాలు చేసేవారు. అంటే శత్రుల మీద వారు పగ తీర్చుకునేటువంటి విధానము అంత కఠినంగా ఉంటుంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి, వినాలి. అయితే సరైన సమయం వచ్చినప్పుడు తగిన సమయం రాగానే దేవుడు ఏం చేస్తాడనంటే మన శత్రువులను, హల్లెలూయా, మన శత్రువులను, అపవాది ఏ ఏ వ్యక్తులను, ఎవరెవరిని మనకు శత్రువులుగా లేదా ఏ ఏ పరిస్థితులను మనకు శత్రువులుగా చేసి తరుముయాడో
హింసించాడు, దూషించాడు, బాధించాడు, కొట్లాడాడు, తరిమాడు, కృంగదీశాడు, అవమానించాడు, అవహేళన చేశాడు, నిందించాడు. అదే శత్రుల మీద అధికారాన్ని, ఆధిపత్యాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అది దేవుని పిల్లలకు మాత్రమే దేవుడు సరి అయిన సమయంలో ఈ కార్యం చేస్తాడు. అవతల శత్రువు ఎంత బలాఢ్యుడైనా, ఎంత అధికారి అయినా, ఎంత ధనవంతుడైనా, ఎంత పలుకుబడి కలిగిన వ్యక్తి అయినా, సరి అయిన సమయం వచ్చినప్పుడు వారిని మనకి దేవుడు ఏం చేసేస్తాడు? ఏం చేస్తాడు చెప్పాలి మీరు. అలా చూస్తూ ఉంటుంటే వేరే ఏమి అర్థమవుతుంది మీకు? ఏమి అర్థమవుతుంది వాక్యం? ఏం చేస్తాడు? వారి మీద మనకి అధికారం ఇస్తాడు, ఆధిపత్యాన్ని ఇస్తాడు, అజమాయిషి చేసేటువంటి కృపను, భాగ్యాన్ని, ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు. మన శత్రులను మనకు అప్పగిస్తాడు. మన శత్రులకు మనల్ని అప్పగించే కాలం ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. మనల్ని కూడా ఆయన కుడిపార్శ్వన కూర్చోమంటాడు, మౌనంగా ఉండమంటాడు. సరైన సమయం రాగానే, తగిన సమయం రాగానే అదే శత్రులను దేవుడు మనకేం చేస్తాడు? అప్పగించేస్తాడు. మనకు సాగిల పడేలా చేస్తాడు, సాష్టాంగ పడేలా చేస్తాడు, మనకు లోబడేలా చేస్తాడు. మన ఎదుట పశ్చాత్తాపడేలా చేస్తాడు. అంతేకాదు మన ఎదుట సిగ్గుపడేలా చేస్తాడు. యెషయా గ్రంథంలో ఉన్నది కదా, నీ మీద కోపపడిన వారందరూ సిగ్గునొందెదరు. హల్లెలూయా. అంతేకాదు కొన్నిసార్లు మన శత్రులు మనకు పరిచర్య చేసేలాగా, మనకు ఉపచారం చేసేటట్టుగా, మనకు సేవ చేసేటట్టుగా, మనకు దాసులుగా, సేవకులుగా ఉండేటట్టుగా దేవుడు చేసేస్తాడు. హల్లెలూయా. ఇంకా ఏం చేస్తాడు అని అంటే, మన శత్రుల ఎదుట వారికంటే హెచ్చుగా ఆశీర్వదించి మన తలలను లేవనెత్తుతాడు. వారికంటే ఎక్కువగా ఆశీర్వదించి ఇంకా ఏం చేస్తాడు అని అంటే, కొందరిని, మన శత్రులను పూర్తిగా మనకు దూరం చేసేస్తాడు. పూర్తిగా వారిని నాశనానికి అప్పగించేస్తాడు. కాబట్టి దేవుని పిల్లలకు శత్రువులు ఉన్నారు అని అంటే, దేవుని పిల్లలకు హాని కాదు, కానీ దేవుని పిల్లలకు ఎవరైతే శత్రులుగా ఉన్నారో ఆ శత్రువులకే చాలా ప్రమాదము అన్న సంగతి ఈ రోజున ప్రతి ఒక్కరూ గ్రహించాలి. నీవు దేవుని సొత్తుగా ఉన్నావా? దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా మలచబడ్డావా? దేవుని ఆత్మచేత అభిషేకించబడ్డావా? దేవుని సేవకునిగా ప్రతిష్ఠించబడ్డావా? దేవుని చేత ఏర్పాటు చేయబడి దేవునికి ప్రతిష్ఠించబడ్డావా? దేవుని కొరకు త్యాగం చేస్తూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నావా? అయితే నీ అంత ధన్యుడు భూప్రపంచంలో మరొకడు లేడు అని దేవుని సేవకురాలుగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఎంతో అదృష్టవంతురాలు, అదృష్టవంతుడవు కాబట్టే సృష్టికర్తకు కుమారుడుగా, కుమార్తెగా మలచబడ్డావు. ఆయన పిల్లలయ్యే అధికారము నీకు ఇవ్వబడింది. మరి ఆయన పిల్లలకు శత్రువులు ఈ భూమి మీద ఉన్నప్పటికీ దేవుడు ఏం చేస్తాడనంటే, కొంతకాలం వారికి అప్పగించాల్సి వచ్చినప్పుడు, అప్పగించినప్పుడు, అపవాది పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు, వారికి అప్పగించినప్పుడు దేవుడు మౌనంగా ఉంటాడు. తన పిల్లలు కూడా మౌనంగా ఉండమని చెప్తాడు. సమయం వచ్చాగా ఇంత గొప్ప కార్యము దేవుని ప్రజల జీవితంలో చేసేస్తాడు. అందుకని దేవుడు ఎప్పుడైనా సరే మౌనంగా ఉండమన్నాడు అని అంటే, దాని వెనక గొప్ప కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు అని అర్థం. బైబిల్లో ఇటువంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఈ సమయంలో మనం 1-2 సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. అంతెందుకండి, మన
యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సిలువ వేయబడే సమయంలో ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తానుసారంగా సిలువ శ్రమలను భరించాల్సి వచ్చినప్పుడు, సిలువ మ్రాణి మీద వ్రేలాడదీయబడాల్సి వచ్చినప్పుడు, సిలువ త్యాగము చేయాల్సి వచ్చినప్పుడు, ఆ సమయంలో యేసయ్య ఎవరికి అప్పగించబడ్డాడు? ఎవరికి అప్పగించబడ్డాడు? శత్రువైన అపవాదికి అప్పగించబడ్డాడు. వాడికి సమయము ఇవ్వబడింది యేసయ్య మీద పగ తీర్చుకోవడానికి, అవమానపరచడానికి, నిందించడానికి, హింసించడానికి, కొట్టడానికి, బాధించడానికి, ఏడిపించడానికి, అవహేళన చేయటానికి. అయితే ఆ అపవాది ఎవరిని ఎంచుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువాన్ని కార్యం చేయటానికి? వాడే డైరెక్ట్గా చేశాడా? చెప్పండి, వింటున్నటువంటి వారు. వాడే చేయగలిగాడా? వాడు ఆత్మగా ఉన్నాడు గనక వాడు డైరెక్ట్గా ఏది చేయటానికి అవకాశం లేదు భూమి మీద. వాడికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులను ఆ సమయంలో ఏర్పాటు చేసుకొని దేవుని యొద్ద నుంచి వారి గురించి పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు వారిలో ప్రవేశించి వారిని ప్రేరేపించి వారిని ఆకర్షించుకొని దేవుడు ఏం చేశాడు? అపవాది ఏం చేశాడు? యేసుక్రీస్తును కొట్టేందుకు, హింసించేందుకు, దూషించేందుకు, ద్వేషించేందుకు, హింసించేటందుకు, అవమానపరిచేటందుకు, అవహేళన చేసేటందుకు ప్రేరేపించాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిందాకా కొంతమంది మనుషులకు లేదు కొంతమంది శత్రులైన మనుషులకు అప్పగించబడ్డాడు. దాని వెనుక రహస్యం ఏంటంటే అపవాది క్రియ. అపవాది యేసయ్య గురించి ఒక సమయాన్ని దేవుని దగ్గర నుంచి తెచ్చుకున్నాడు, తండ్రి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడు. అయితే యేసుక్రీస్తు జీవితంలో అది జరగాల్సి ఉంది, దాన్ని దాటుకొని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఆ సమయంలో శత్రులకు, మనుషులకు, అపవాదికి యేసయ్య అప్పగించబడినప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడు? యేసయ్యకి బలం లేదా? అప్పటి వరకు యేసయ్య అద్భుతాలు చేయలేదా? చనిపోయిన వారిని తిరిగి లేపలేదా? రోగులను స్వస్థపరచలేదా? ఆయనను ఎదిరించిన వారికి బుద్ధి చెప్పలేదా? ఆయన శత్రువులు ఆయన ఎదుట సిగ్గుపడేలా పలుమార్లు చేయలేదా? ఆయన ఎదుట తలలు దించుకొని వెళ్ళేటట్టుగా దేవుడు కార్యాలు చేయలేదా? అయితే మరి శిలువ మోస్తున్నప్పుడు, శిలువ త్యాగం చేసేటప్పుడు, శిలువ శ్రమలు అనుభవించేటప్పుడు దేవుడు ఉమ్మి వేస్తున్నా, హింసిస్తున్నా ఎందుకు మౌనంగా ఉన్నాడు? అది శత్రువుకు యేసయ్యను అప్పగించబడిన సమయం. ఆ సమయంలో యేసయ్య ఎలా ఉన్నాడని బైబిల్ తెలియజేస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో వెరీ క్లియర్గా రాయబడినది. ఎలా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌని అయి ఉన్నట్లుగా మౌనముగా ఉన్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున ఆల్రెడీ కూర్చుని ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఆయన మౌని అయి ఉన్నాడు. యేసయ్య తన సమయము కొరకు, సరి అయిన సమయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, తను అప్పగించుకొని. ఆ తరువాత చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. చనిపోయిన దాకే శత్రువుకి అప్పగించబడ్డాడు. చనిపోయిన దాకే మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత చనిపోయిన వాడు చనిపోయినట్టుగా లేడు. ఆయన మానవుడు కాదు, దేవుడు. ఆయన దైవ కుమారుడిగా వచ్చాడు. తనంతట తాను శత్రువుకి అప్పగించుకున్నాడు. తనంతట తాను తన ప్రాణాన్ని అప్పగించుకున్నాడు. అది జరగాల్సి ఉన్నది, అది దాటుకొని వెళ్ళాల్సి ఉన్నది. దాని తర్వాత ఆయన ఎవరో రుజువుపరచబడాల్సి ఉన్నది. దాని తర్వాత శత్రువును యేసయ్యకు తండ్రి అప్పగించే సమయము కొరకు ఆయన వెయిట్ చేశాడు, భరించాడు, మౌనంగా ఉన్నాడు. ఏం జరిగింది? చనిపోయిన ఆయన తిరిగి లేచాడు. ఎలా లేచాడు?
మహిమతో లేచాడు. దేవునికే మహిమ కలుగును గాక. మహిమతో లేచాడు. ఆయన లేచాడు అన్న సంగతి ఆయన శిలువ శ్రమలు పెడుతున్నటువంటి వారికి వినపడినప్పుడు వారి గుండెలు అదిరిపోయాయి. ఒక్కొక్క రీతిగా నశించిపోవటము మనం చూస్తాము. అలాగే వారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆయన్ని హింసించి బాధించినటువంటి వ్యక్తులు, శత్రువుల యొక్క జీవితాలు అల్లకల్లోలమైపోయాయి, నాశనం చేయబడ్డాయి, శాపగ్రస్తంలోకి వెళ్ళిపోయినట్టుగా వారి చరిత్రలు చదివితే మనకు స్పష్టంగా అర్థమవుతాయి. అయితే ఈ రోజున మరొక భక్తుడిని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆ భక్తుడి పేరు దావీదు. దావీదు దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి దేవుని సేవకుడు, దేవుని భక్తుడు, దేవుణ్ణి సేవిస్తున్నటువంటి వాడు, దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక కలిగిన వాడు ఈ దావీదు. అయితే దావీదును దేవుడు ఇశ్రాయేలు మీద అధిపతిగా, రాజుగా చేశాడు. అయితే ఒకానొక సమయంలో తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము, తన సొంత కుటుంబంలో వ్యక్తి అయినటువంటి సొంత కుమారుడు, తన రక్తం పంచుకొని పుట్టినటువంటి అబ్షాలోము దావీదు మీద తిరుగుబాటు చేసి దావీదు ప్లేస్లో, దావీదు స్థానంలో తాను రాజుగా ఉండడానికి చేసే ప్రయత్నంలో దావీదును తరమడం జరిగింది. ఆ సమయంలో దావీదు అబ్షాలోము నుండి తప్పించుకోవడానికి తరుమబడుతూ ఉన్నాడు, పారిపోతూ ఉన్నాడు, దాక్కుంటూ ఉన్నాడు. అయితే దావీదుతో పాటు అతను ఆల్రెడీ అంతకుముందు వరకు ఒక రాజుగా ఉన్నాడు కాబట్టి దావీదు పారిపోతున్నప్పుడు, దాక్కుంటూ ఉన్నప్పుడు, తప్పించుకుంటూ ఉన్నప్పుడు తన సేవకులు, సైన్యాధిపతులు కొంతమంది దావీదుకు సంరక్షకులుగా కూడా ఉంటూ ఉన్నారు. లేదు, అయితే వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ దావీదు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు, దాక్కుంటూ ఉన్నాడు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. తరుమబడే పరిస్థితి అతనికి వచ్చింది. దావీదు ఏ పాపము చేయలేదు, ఏ దోషము చేయలేదు. అది దేవుడు దావీదుకు రాజుగా ఉన్నప్పుడే తన కుమారుడు ద్వారా తరువబడేటువంటి పరిస్థితిని అనుమతించాడు. తన కుమారుడే తనకు శత్రువై తరిమేటువంటి పరిస్థితిని దావీదుకు దేవుడు అనుమతించినప్పుడు దావీదు ఎంత బలాఢ్యుడో, ఎంత శౌర్యం కలిగినటువంటి వాడో, సింహపు గుండె కలిగినటువంటి వాళ్ళు కూడా భయపడతారట. కత్తి పడితే ఎదుట ఎవరు నిలవలేడు. అటువంటి దావీదును కుమారుడు తరుముతుంటే కుమారుడికి ఎదురెళ్ళి చంపేటువంటి శక్తి ఉన్నా మౌనముగా పారిపోతున్నాడే తప్ప, దాక్కుంటున్నాడే తప్ప కీడుకు ప్రతి కీడు చేయలేదు. తన కుమారుని శత్రువుగా భావించి హతమార్చడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేదు. అయితే ఒకటి చేశాడు, పారిపోతున్నాడు, దాక్కుంటూ ఉన్నాడు. ఆ పారిపోతూ ఉన్నటువంటి సమయంలో దావీదుకు ఒక భయంకరమైనటువంటి హింస, అవహేళన, అవమానము, బాధ ఎదురైంది. ఒక వ్యక్తి ద్వారా, ఒక శత్రువు ద్వారా. ఆ వ్యక్తి, ఆ శత్రువు ఎవరు అనగనక మనం ఆలోచన చేస్తే అతని పేరు షిమి. ఏంటి అతని పేరు? షిమి. రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు షిమి అనేటువంటి ఒక వ్యక్తి దావీదును, పారిపోతున్న దావీదును, దాక్కున్న దావీదును చూసి ఏం చేస్తున్నాడు? ఎగతాళి చేస్తున్నాడు, శపిస్తున్నాడు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తున్నాడు, చిచ్చి అంటూ అవమానిస్తున్నాడు, ద్వేషిస్తున్నాడు, దూషిస్తున్నాడు, తన మాటల చేత బాధిస్తున్నాడు, హింసిస్తున్నాడు.
ఆలోచన చేస్తే సౌలు కుటుంబానికి చెందినవాడు షిమి. హల్లెలూయా. ఏ కుటుంబానికి చెందినవాడు? సౌలు కుటుంబానికి చెందినవాడట. షిమి సౌలు కుటుంబానికి చెందినవాడు. హల్లెలూయా. అయితే ఈ సౌలు కుటుంబానికి చెందినటువంటి గెరా కుమారుడైన షిమి దావీదు దాక్కున్నటువంటి స్థలం వైపు వెళ్ళి ఏమని అంటున్నాడు అనంటే, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నువ్వు నాశనం అయిపోతావు, దేవుడు నిన్ను శపిస్తాడు అని తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడు? దావీదు సౌలు తర్వాత దావీదు రాజు అయ్యాడని. సౌలు కుటుంబాన్ని దేవుడు నాశనం చేసేసాడు కదా, దానికి కారకుడు దావీదేమోనని. అంతేకాదు దావీదు రాజైనందుకు నువ్వు సౌలు కుటుంబాన్ని ఇలా చేసావు కాబట్టి నీ సొంత కుమారుడు నిన్ను తరుగుతున్నాడు, ఆ శాపము నిన్ను విడిచిపెట్టలేదు, నువ్వు ఊరికే పారిపోతున్నావా, నువ్వు హంతకుడవు, నువ్వు దుర్మార్గుడవు, చీపో చీపో అంటూ భయంకరంగా దూషిస్తూ మాట్లాడుతున్నాడు. ఈ మాటలు మనం చూసినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలలో వెరీ క్లియర్గా ఈ మాటలు రాయబడున్నాయి. షిమి అనే వ్యక్తి దావీదుకు శత్రువుగా మారి సౌలు కుటుంబీకుడు, సౌలు దగ్గర పనిచేసేటువంటి పనోడు. దావీదు ఏదో దేవుని చిత్తానుసారంగా అలా తరుమబడుతూ ఉన్నప్పుడు, అటువంటి పరిస్థితిలో దావీదు ఉన్నప్పుడు ఒక పనోడు, సౌలు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక పనోడికి దావీదు చులకనైపోయాడు. సింహాసనం మీద ఉంటే అలా మాట్లాడేవాడా? కాదు. తాను చేయని దోషమును బట్టి పారిపోతూ దాక్కుంటున్నటువంటి దావీదుకు ఈ షిమి శత్రువై హింసిస్తా ఉన్నాడు. సమూయేలు 2వ గ్రంథము 16వ అధ్యాయం. నేను చదువుతున్నాను, ఆ మాటలు జాగ్రత్తగా చూడాల్సిందిగా దేవుని పేట మనం చేస్తా ఉన్నాను. రాజు అయిన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గెరా కుమారుడైన షిమి అను ఒకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట నడుచుచు దావీదును శపించుచు జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల ఉండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. ఎవరు శపిస్తున్నాడో చూడండి ఇక్కడ. అపవాది దావీదును ఆ తరమబడుతున్న స్థితిలో ఎవరి శత్రువుగా మలచుకొని వాడుకుంటున్నాడో చూడండి. ఒక పనివాడిని, సౌలు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వాడు, అవకాశం దొరికింది అని బాధలో ఉన్నటువంటి, చెరలో ఉన్నటువంటి దావీదును శపిస్తూ ఉన్నాడు. ఒక పనికిరాని పనోడు, దావీదుకి ఏమాత్రం సాటి లేనటువంటి వాడు అవకాశం చూసుకొని దావీదుకు సంరక్షకులుగా ఉంటున్నటువంటి బలాఢ్యులను కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ రాళ్ళు రువ్వుతూ ఉన్నాడంట. ఆ సమయంలో
దావీదుతో ఉన్న వాళ్ళు ఎవరు? బలాఢ్యుడు, సైనికులు, బలవంతులు. అంతకుముందు దావీదుతో పాటు వారి యుద్ధానికి వెళ్ళి శత్రులందరినీ హతమార్చినటువంటి సైన్యము దావీదుకు ఇరుపక్కల ఉండి దావీదును కాపాడుతూ వెళ్తున్నారు. దావీదైతే మౌనంగా షిమి శపిస్తున్నవి వింటూ మౌనంగా నడుస్తూ ఉన్నాడు. అయితే దావీదుతో ఉన్నటువంటి బలాఢ్యులు అంటున్నారు, వారిలో సెరూయ కుమారుడైన అభిషై. సెరూయ అని అంటే దావీదు యొక్క సిస్టర్ వాళ్ళ కుమారుడు, అంటే దావీదుకు మేనల్లుడు అని అర్థం. సెరూయాకు ముగ్గురు కుమారులు దావీదుకు సైనికులుగా ఉండి యుద్ధాల్లో దావీదు పక్షాన పోరాడుతున్నటువంటి వారు. వారిలో ఈ సెరూయ కుమారుడు అభిషై కోపగించుకొని తట్టుకోలేక దావీదుతో అంటున్నాడు, రాజా, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవకు రాజువగు నిన్ను శపించడం ఏంటి? వాడు చచ్చిన కుక్కలా అంటాడు. వాడు ఆఫ్టర్ పనోడు, మన శత్రు యొక్క కుటుంబానికి చెందినటువంటి వాడు. అట్లాంటోడు రాజువైన నిన్ను, మా ఏలిన వాడమైన నిన్ను శపించడం ఏంటి? నువ్వు గనక నాకు ఆజ్ఞాపిస్తే, నీ చిత్తమైతే నేను ఇమ్మీడియట్గా వాడి దగ్గరికి వెళ్ళి వాడి తల ఛేదించుకొని వస్తానయ్యా. నేను నిన్ను శపించడం చూసి తట్టుకోలేకపోతున్నాను అని అన్నాడు. పక్కనున్న వాళ్ళకి రోషం వచ్చింది, తట్టుకోలేకపోయారు, కోపం వచ్చింది. ఆజ్ఞాపిస్తే చాలు తల ఛేదించుకొని రాగలిగినటువంటి సత్తా ఉంది. పారిపోతున్న దావీదుకు ఆ స్థితి ఉంది. అయితే ఆ అభిషేక్తో దావీదు పలుకుతున్న మాటలు ఇక్కడ చాలా చాలా శ్రేష్టమైనవి. చూడండి, 10వ వచనం నుంచి చూద్దాం. అందుకు రాజు, సెరూయ కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి. దావీదును శపింపమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగున ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవా డెవడని చెప్పి అభిషేక్తోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, 11వ వచనం నుంచి, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయజూచుచుండగా ఈ బెన్యామీనీయుడు సౌలి కుటుంబీకుడు ఈ ప్రకారము చేట ఏమి ఆశ్చర్యము? వాని జోలికి వెళ్ళొద్దు, యెహోవా వానికి సెలవిచ్చున్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదును అతని వారును మార్గంలో వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవచ్చుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కకు పోవచ్చు, అతని మీదకి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచు ఉండెను. రాజును అతనితో కూడా జరుపుకున్న జనులందరూ బడలిన వారై ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. జాగ్రత్తగా వినండి. శపించుచున్నటువంటి షిమి యొక్క మాటలను బట్టి దావీదు వింటూ కూడా మౌని అయి ఉన్నాడు. వారితో పాటున్న వాళ్ళకి రోషం వచ్చింది. అయితే ఏం జరిగింది? నువ్వు అవకాశం ఇస్తే వేసేస్తామనన్నా దావీదు వారితో ఏమన్నాడమ్మా?